ప్రియులరా, ఆయన లేచాడని, ఆయన సజీవుడని బైబిల్ గ్రంథము తెలియచేస్తుంది, చరిత్ర తెలియచేస్తుంది. ఈ మధ్యాహ్నకాల సమయంలో యేసయ్య సజీవుడు అనడానికి కొన్ని మాటలు, సజీవుడని మనము తెలుసుకోవడానికి కొన్ని లేఖనాలు మనం ధ్యానించుదాం. ఈ వాక్య పరిచయం అయిన తర్వాత మరలా ప్రభు బల్ల ఆరాధన ఉంది కనుక నేను త్వరగా కొద్ది నిమిషాలు ఈ యొక్క ఈస్టర్ ఆరాధన లేక క్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం గురించినటువంటి కొన్ని మాటలు తెలియచేస్తాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారని, ఆయన తిరిగి లేచాడని చరిత్ర చెప్తుంది. అందరూ ఒప్పుకుంటున్నారు. అందరూ ఒప్పుకోవలసినటువంటి విషయము. మొదటి ఉదాహరణ లేక మొదటి రుజువు ఏంటంటే, యెరూషలేం ప్రాంతంలో ఇప్పటికీ చాలామంది హోలీ ల్యాండ్ అంటారు, అంటే పరిశుద్ధమైనటువంటి ఆ స్థలమని, యెరూషలేం ప్రాంతాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దర్శిస్తారు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి చూసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు చెప్తారు, అక్కడ ఫోటోలు కూడా దిగుతారు, వీడియోస్ కూడా తీస్తారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి ఖాళీగా ఇప్పటి వరకు కూడా సమాధి అక్కడ ఆ స్థలం అనేటువంటిది ఉంది. అది ఒక రుజువు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడనేటువంటి రుజువు మనకు కనిపిస్తూ ఉంది. అలాగే దేవదూతలు కూడా సాక్ష్యం చెప్తున్నారు. ఏంటంటే దేవదూతలు వాళ్ళు చెప్తున్నటువంటి మాట 28వ అధ్యాయం మత్తయి సువార్తలో 27వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఒకసారి చదువుదాం. దేవదూతలు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కూడా క్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి లేచాడనేటువంటి విషయము మనము గమనించాలి. 28వ అధ్యాయము 27వ వచనం అనుకుంటా, ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 6-7 వచనాలు. 6-7. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని దేవుని యొక్క దూతలు అక్కడ నిలబడి, కొంతమంది స్త్రీలు యేసు ప్రభు వారికి దేహానికి మరి సుగంధ ద్రవ్యాలు అలంకరించుదామని ఉదయకాల సమయంలో వారు లేచి, పెందల కడనే వారు లేచి సమాధి దగ్గరికి వచ్చారండి. వస్తే అప్పటికే యేసు ప్రభు వారు ఆ సమాధిలో నుంచి సజీవుడిగా లేచాడు. అప్పుడు దేవదూతలు అక్కడ ఉన్నాయి, వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, వీళ్ళు వెళ్ళినటువంటి వారు కంగారు పడిపోతున్నారు. అయ్యో, మా ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారు, మా ప్రభు యొక్క శవాన్ని ఎవరు ఎత్తుకుపోయారని చెప్పి కంగారు పడుతుంటే దేవదూతలు చెప్తున్నారు, మీరు కంగారు పడకండి, భయపడకండి, ఆయన మీకు లేఖనాలు చెప్పినటువంటి విధముగానే ఆయన తిరిగి లేచాడు, సజీవంగా లేచాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆ దినాల్లో ఈ మాటలు వింటున్నప్పుడు, యేసు ప్రభు వారి మాటలు చెప్పినప్పుడు ఆయన నిజంగా లేస్తాడేమని చెప్పి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వారు ఏం చేశారంటే, సమాధులు అక్కడ మనకిలాగా తవ్వుకుని కింద పెట్టరు కానీ గుహల్లాగా ఉంటాయి. గుహలకు ఒక రాయి పెట్టేసి అడ్డుగా పెడతారు. ఆ గుహలో నుంచి ఆ ప్రభువారు నిజంగా లేస్తాడేమని చెప్పి ఆ గుహకు ఆ రాయి అడ్డుగా పెట్టి సంకెళ్ళు వేసి ఇంకొక ఇద్దరిని, కొంతమందిని సైనికులు అక్కడ కాపలా పెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒకటి రాయి అడ్డుగా పెట్టారు, 2 సంఖ్యలు వేసేసారు. అంటే రాయినికి ఎవ్వరు తీయకుండా, ఒకవేళ ఆయన నిజంగా లేస్తాడేమని చెప్పి ఆ సైనికుల్ని కొంతమందిని గవర్నమెంట్ వారు అక్కడ కాపలాగా పెట్టారు. ఒకవేళ ఆయన లేస్తే మీరు ఆయన లేచాడని చెప్పకుండా మీరు ఆయన ఏమంటారంటే ఆ సీక్రెట్ మీరు దాచేలాగని చెప్పి కాపలాగా అక్కడ కొంతమంది సైనికులు పెట్టారు. విచిత్రం ఏంటంటే ప్రియులరా, యేసు ప్రభువారు తిరిగి నేను లేస్తానని చెప్పినటువంటి యేసు ప్రభువారి మాట శిష్యులైనటువంటి స్త్రీలైనటువంటి వారు నమ్మారో లేదో తెలియదు కానీ, అంటే ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, యేసు ప్రభు తిరిగి లేస్తానంటే వారు ఏం చేశారంటే సుగంధ ద్రవ్యాలు అలంకరించుదామని శవం దగ్గరికి వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళారమ్మా? అంటే సమాధిలో ఉండేటువంటి శవానికి అలంకరించుదామని సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్ళారు. అంటే నా ఆలోచన, నాకు దేవుడిచ్చిన ప్రేరేపణ ఏంటంటే, యేసు ప్రభు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నా కానీ వీళ్ళు ఇంకా నమ్మలేదు యేసు ప్రభుని. అంటే యేసు ప్రభు దేహానికి నేను ఈ సుగంధ ద్రవ్యాలు అలంకరించుదామని సమాధి దగ్గరికి వెళ్ళారు. అయితే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వారు సైనికులు ఏం చేశారంటే, ఈయన నిజంగా లేస్తాడు రా బాబు, ఈయన నిజంగా దేవుడు, ఈయన లేస్తాడేమని చెప్పి కాపలాగా కొంతమంది సైనికులు పెట్టారు. ఆ రాయికి ఆ గొలుసుల్ని కట్టేశారు. వారు నమ్మారు కానీ వీళ్ళు దేవుని మాటలు మాత్రం నమ్మలేదు.
మొట్టమొదటిది, యేసు ప్రభు సజీవంగా లేచాడని ఒక రుజువు ఏంటంటే ఖాళీ సమాధి ఇప్పటికీ ఉంది. రెండవది ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క దూతలు చెప్తున్నారు ఆయన తిరిగి లేచాడు. మూడవది ఏంటంటే కొన్ని ప్రవచనాలు చెప్తూ ఉన్నాయి. ప్రవచనాలు ఆయన తిరిగి లేస్తాడని, సజీవంగా లేస్తాడని, సిలువ వేయబడతాడని, పొంతు పిలాతు యొక్క ఆధ్వర్యం సిలువ వేయబడతాడని, తిరిగి లేస్తాడని కొన్ని లేఖనాలు యెషయా గ్రంథంలో అలాగే కొన్ని గ్రంథాల్లో తెలియజేస్తున్నాయి. అవి నెరవేర్పు ఎక్కడ నెరవేరిందంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 34వ వచనంలో దాని యొక్క నెరవేరినట్లుగా మనం చూడొచ్చు. అలాగే ప్రియులారా, కొంతమంది ప్రభు యొక్క వారి యొక్క ఆరోహణాన్ని చూసినటువంటి వాళ్ళు, ప్రభువారు కొంతమందికి కనిపించి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు, ఇదిగో ఈయన ఎలాగైతే వెళ్ళిపోతున్నాడో తిరిగి మరలా ఆయన రాబోతున్నాడని దేవదూతలకు తెలియచేశారు. మరి యొక్క ఏమంటారు ఆ రుజువు ఏంటంటే ప్రభు ఆరోహణమై పైకి వెళ్ళిపోతున్నప్పుడు చూసిన వారు ఆ రుజువును చూపిస్తున్నారు. నాలుగోది ఏంటంటే స్టెఫను అలాగే సౌలు అయినటువంటి పౌలుకు యోహానికి దర్శనముల ద్వారా దేవుడు మాట్లాడాడు, అంటే దేవుడు నేను సజీవుడిగా లేచానని. అలాగే మరొకటి ఏంటంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ రాక నేను వెళ్ళిపోతున్నానని మీరు కంగారు పడకండి, నేను వెళ్ళిపోతున్నాను మీకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు దేవాతి దేవుడు. అలాగే మీకు ఆదరణకర్తను పంపిస్తానని చెప్పినప్పుడు ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆయన ఒక ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు మరలా వారి మీదకి రాలగా అని ఉంది. అలాగే చివరికి సాక్ష్యం ఏంటంటే అపోస్తులుడు సాక్ష్యం చెప్తున్నారు. పేతురు, యోహానుడని, పౌలని ఇలా కొంతమంది సాక్ష్యం ఇస్తున్నారు యేసు ప్రభు వారు తిరిగి లేచాడని. ఇవన్నీ కూడా రుజువులు మనం చూస్తే పిల్లరా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన సజీవుడు. ఆయన సజీవుడిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఈరోజు గొప్ప పండుగ అండి నిజంగా. కొంతమందికి డేటు టైం కొంతమంది గుర్తే ఉండదు, కానీ నిజంగా కొన్ని చోట్ల ప్రపంచం అంతా కూడా ఒక పండుగలా చేసుకుంటారు. అంటే ఒక పండుగ. ఒక ఆశ్చర్యం ఏంటంటే ప్రభువారిని సమాధిలో పెట్టేశారు. సాతాను అనుకుంది అక్కడ పెట్టినటువంటి సమాధిలో పెట్టినట్టు వారు అనుకున్నారు ఇక్కడతో క్లోజ్ అయిపోయింది, చాప్టర్ క్లోజ్, ఈ యొక్క కేసు ముగించేయచ్చు, లేక ఈ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇంక ఇక్కడతో సమాప్తం అనుకున్నారు. కానీ ఆయన తిరిగి లేవటం ద్వారా ప్రియులరా అక్కడ మరణం అనేటువంటిది అది ముగింపు కాదు, కానీ అది ప్రారంభము అని అర్థమైంది. జాగ్రత్తగానండి ప్రియులరా, జాగ్రత్తగానండి. యేసు ప్రభు వారు సజీవంగా లేచాడంటే అది లోకానికి గొప్ప పండుగ. అందుకని దాన్ని ఈస్టర్ ఆరాధన అన్నారు. ఈస్టర్ అంటే పునరుత్థానము. పునరుత్థానం అంటే తిరిగి జన్మించటము. చనిపోయిన వాళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు వరకు తిరిగి జన్మించిన వారు ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. ఒక ఆయన అన్నాడు, నన్ను సమాధిలో పెట్టేయండి, నేను చచ్చిపోతాను, మీకోసం ప్రాణం పెడుతున్నాను, నన్ను సమాధిలో పెట్టేయండి, తిరిగి నేను మరలా లేస్తానని చెప్పాడు ఆయన. కానీ ఇప్పటి వరకు ఆయన లేగలేదు. చాలామంది ఆ సమాధి దగ్గరికి వెళ్ళి పూజిస్తూ వస్తూ ఉన్నారు, ఆయన లేవలేదు ఇప్పటికి కూడా. కానీ చరిత్రలో ఆధారాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరు మాత్రమే ఆయన చనిపోయి తిరిగి లేచాడని ఈ రోజున అందరూ కూడా ఒప్పుకోవలసినటువంటి అవసరము అది అంతైనా ఉన్నది. ప్రియులారా, ఆయన సజీవుడు. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట చెప్తాడు. నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఇప్పటి వరకు ఆయన లేచాడని రుజువులు మనం చూసాము. ఈ రోజున యేసయ్య సజీవుడైనటువంటి మాటను మనం ఒకసారి ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాడు. యుగ యుగములంటే కొన్ని వేల సంవత్సరాలండి. ఇలా చూడండి వైపు అందరూ కూడా. యుగ యుగములు, నరకం అనేటువంటిది పరలోకం అనేటువంటిది రెండు ఉన్నాయి. అది మనకందరికీ తెలుసు. ఏ మతం వారైనా ఎవరైనా నమ్మేటువంటిది ఏంటంటే నరకము పరలోకము ఉన్నదనేటువంటిది ప్రతి ఒక్కరు నమ్ముతాం. నరకంలో చెడ్డ కార్యాలు, చెడు వ్యసనాలకు తిరిగి భయంకర పాపం ఉన్నటువంటి వారు నరకంలో ఉంటారు. ప్రభు యందు భయభక్తులు కలిగి లేక దేవుని మీద నమ్మకం కలిగి ఒక మంచి పనులు చేస్తూ దాన ధర్మాలు కానీ ప్రార్థనలు కానీ భక్తి జీవితం జీవిస్తూ ప్రభువుకి దగ్గరగా జీవిస్తే ప్రభు యొక్క సన్నిధిలో పరలోక రాజ్యంలో ఉంటారు. ఇది ఎన్ని దినాలంటే దానికి టైం అనేటువంటిది లేదు. యుగ యుగాలు, కొన్ని వేల సంవత్సరాలు, యుగ యుగాలు. మన ప్రభువు ఆయన ఈ భూమిని సృష్టించిన సమయం నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల కోట్ల రోజులు లేక ఏమంటారు సంవత్సరాలు అయింది.
కొన్ని వందల సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సజీవుడుగానే ఉంటా ఉన్నాడు. ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కొంతమంది విరక్తి కలిగిపోయి కొన్ని సాక్ష్యాలు మనం వింటాం. ఈ జీవితం ఇంకెందుకు, నాకు బ్రతుకు వేస్ట్, నేను ఈ బ్రతకలేను, నేను ఇంకా జీవించలేను, చచ్చిపోదామని వెళ్ళిపోయేటప్పటికి దేవుడు మాట్లాడి, అరే బాబు నీ కొరకు నేను చనిపోయి తిరిగి లేచి నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బ్రతికించేటువంటి సాక్ష్యాలు ఎన్నో చూస్తాం. కొంతమంది ఆత్మహత్య చేసేసుకుందామని చెప్పి వాళ్ళు చచ్చిపోయడానికి వెళ్ళేటప్పటికి దేవుడు ఏదో విధంగా వారిని బ్రతికించి, నీ కొరకు నేను చనిపోయా, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదని చెప్పి వారిని బ్రతికించేటువంటి సాక్ష్యాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు ఏకరీతిగా ఆయన ఒకటే రీతిగా సజీవుడిగా ఆయన మన మధ్యలో నివసిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటాడు ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడితో, తండ్రిని దేవాది దేవుడు యేసయ్య లేక దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మృతుడనైతిని కానీ నేను యుగ యుగములో సజీవుడునై ఉన్నాను. మనం ఎందుకు ఆరాధించాలి? చాలాసార్లు చెప్పాను నేను. ఎందుకు ఆరాధించాలి, ఎందుకు దేవుని మహిమపరచాలి అంటే, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, కరెక్టే. ఆయన మన కొరకు రక్తం చిందించాడు, కరెక్టే. ఆయన మన కొరకు దెబ్బలు పొందాడు, కరెక్టే. అవసరమైతే మనము పొందొచ్చు, లేకపోతే మనం కూడా దెబ్బలు తినొచ్చు, మనం కూడా చచ్చిపోవచ్చు. ఇందులో విచిత్రమే లేదు. ఒక ఆయన ఉన్నాడు, 3 మేకులు పీక్కోలేనాడు, ఆడు దేవుడు ఏంటన్నాడు. ఆడు అక్కడ దాకే ఉన్నాడు. కానీ పిల్లరా, 3 మేకులు పీక్కోలేకుండా చచ్చిపోయినటువంటి వ్యక్తి ఈ రోజున మనం ఎందుకు ఆరాధిస్తున్నాం, నేను ఎందుకు ఆరాధించాలి మనం అంటే, ఆయన తిరిగి లేచాడు కాబట్టే. అంటే ఆ మాట అన్న వ్యక్తి అక్కడితోనే ఆగిపోయాడు, కానీ ఆయన తిరిగి లేచినటువంటి విషయము అతడు తెలుసుకోలేకపోయాడు. ఈ రోజున మనం ఎందుకు ఆరాధించాలి దేవుడిని అంటే, ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సజీవుడుగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పిలిస్తే పలికే దేవుడు. కొంతమంది దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కొంతమంది డైరెక్ట్గా కలపడతాడు. సౌలు భయంకరమైనటువంటి వ్యక్తి, పాపులలో ప్రధాన పాపిని అన్నాడు. నేను పాపులో ప్రధాన పాపి, నా అంత పాపి ఎవడలేడు లోకం అనుకున్నాడు సౌలు. ఒక రోజున ఇలాగే ప్రార్థన జరుగుతున్నటువంటి సమయంలో వాళ్ళని చంపేద్దామని ఒక పర్మిషన్ లెటర్ తీసుకుని గుర్రం మీద వెళ్తావు, కొంతమంది రౌడీలు నేర్చుకుని వెళ్తుంటే దమస్కు పట్టణంలోకి వెళ్లే ముందుగా దేవుడు అతన్ని ఆ గుర్రం మీద నుంచి కింద పడేశాడు. ముందు ఇసుక తుఫాన్ లాగా వచ్చింది. ఆ సిలువలో వేలాడుతున్నటువంటి ప్రభు అక్కడ ఆ యొక్క మధ్యాహ్న పూట ఆ వ్యక్తికి కనిపించాడు. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా, నువ్వు ఎవడో ప్రభు అని అడుగుతున్నాడు. అప్పుడు కూడా గీరపోలేదు, పొగరపోలేదు. అప్పటికి గుర్రం మీద వెళ్ళటమే అది పొగరతనం, అది హోందా అంటే ఏమంటారంటే గర్వంతో కూడినటువంటిది. పోయిన వారం చెప్పాను కదా, గుర్రం మీద వెళ్ళటం రాజులు లేకపోతే గర్వంగా ఉండేటువంటి అంటే హోందాకి వెళ్ళేటువంటి వారు. అదే గాడిద మీద వెళ్తే తగ్గించుకున్నటువంటి విధంగా అది మనం చూస్తాం. ఈ గుర్రం మీద వెళ్తున్నటువంటి వాడు కింద పడేసిన దేవుని అంటున్నాడు, ఎవడు ప్రభు అని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు నేను హింసించుచున్నా, నువ్వు నన్ను హింసించుచున్న క్రీస్తు నేనే, నువ్వు ఎవరైతే హింసిస్తున్నావో అసలు నువ్వెవడో, నేను హింసించడం ఏంటి అని ప్రశ్నలు వేస్తుంటే, రే బాబు నా బిడ్డలు నువ్వు హింసిస్తున్నావు అంటే నన్ను హింసించినట్లే కదండి. ఎవరైనా ఇప్పుడు మన పిల్లల్ని తిట్టారని ఎవరిని తిట్టినట్టు చెప్పండి, ఎవరిని తిట్టినట్టు? కొంతమంది కోడి మీద కుక్క మీద ఎట్టుకుని తిడతారు, అంతేనమ్మా. అది ఎవరిని తిడుతున్నట్టు? కోడిని తిడుతున్నట్ట. కోడి ఏమైనా తింటుందా అంటే, కోడి ఏమైనా కోపగా తింటుందా? కోడిని తిడతారు. కోడిని తిట్టినట్టు తిట్టి అసలైన వాళ్ళని తిడతారు. తిట్టలేక ఏం చేస్తారంటే కోడి మీద కుక్క మీద తిడతారన్నమాట. అంటే అలా తిట్టినప్పుడు చాలా కోపం వచ్చేస్తుంది. వాళ్ళన్నీ ఉంటారు తెలిసి, ఇవన్నీ తిరగబడి నన్నే కదా అన్నదే, నువ్వు నన్నేనంట అని చెప్పి గొడవ అయిపోతుంది. అంటే పిల్లరా, యేసు ప్రభు వారి యొక్క బిడ్డల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారు అన్నారు, యేసే అన్నాడు, నేను హింసించుచున్నటువంటి క్రీస్తుని నేనేరా బాబు, నేను ఎప్పుడు నిన్ను హింసించాను ప్రభా, అసలు నువ్వెవడో నువ్వేంటి అని అడుగుతుంది. ఇదిగో నువ్వు హింసించుచున్న క్రీస్తుని, నేను నా బిడ్డలు నువ్వు హింసిస్తున్నావు, ఇప్పుడు కూడా వాళ్ళని చంపేద్దామని లెటర్ తీసుకుని వెళ్తున్నావు అని చెప్పన్నాడు దేవుడు. అలాంటి ఘోరమైనటువంటి పాపం చేసాడు వ్యక్తిని అన్నాడు, రక్షించాడు. ఇదిగో ఒరే బాబు, వాళ్ళని చంపడం కాదు, ఈ రోజు నుంచి వాళ్ళని బ్రతికించాలి. పాపంలో శాపంలో నశించిపోతున్నటువంటి అతిక్రమం చేత కొట్టిమిట్టాడుతున్నటువంటి వారిని రక్షించాలని దేవుడు పట్టుకున్నాడండి. దేవుడు పట్టుకున్న సమయం నుంచి అతడు దేవునికి పిలుపందుకుని ప్రభు పరిచయం చేస్తూ 9 దేశాలు తిరుగుతూ 14 సంఘాలు కట్టి ఈ పత్రికలలో ఎక్కువ పత్రికలు రాశాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, కొంతమందికి దర్శనాల ద్వారా కనబడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు. ఆయన నువ్వు పిలిస్తే వెంటనే పలికే దేవుడు. నువ్వు పిలిస్తే నీకన్నా తల్లిదండ్రులు నీకు వెంటనే రెస్పాండ్ అవుతారో తెలియదు. ముసలోళ్ళు ఉంటారు కొంతమంది, ముసలోళ్ళు అత్తమాని మాట్లాడుతుంటే తిట్టేసుకుంటారు. ఆ ఊరికి ఇంకా అత్తమాని పని లేదండి, నీకు శాదస్తం ఎక్కువైపోతుంది అంటారు.
కానీ ప్రభువు ముదిమి వచ్చే వరకు కూడా మనల్ని ఎత్తుకుని అలా ప్రభువా అని పిలవగానే దేవుడు మనకి పలికే దేవుడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటాడు ఈ వాక్యంలో, నేను మృతుడనై ఉన్నాను కానీ యుగ యుగములు సజీవుడను. ఆయన చనిపోయి అలాగే సమాధిలో పెట్టబడినటువంటి వాడు అలాగే లేడు, కానీ లేఖనాలు చెప్పినట్టు విధంగా ఇంకా ఈ శిష్యులు అయితే నమ్మలేదు. కానీ కొంతమంది ఇంకా ప్రార్థన చేసేస్తున్నారు అక్కడ ఇంటికాడ, అంటే ఒక రూమ్లో ఆ ప్రభు కోసం ప్రార్థన చేసేస్తున్నారు. అందులో కొంతమంది స్త్రీలు కంగారు పడి వాళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభుని అలంకరించుదామని సమాధి దగ్గరికి వస్తే అక్కడ అప్పటికైనా తిరిగి లేచి సజీవంగా ఆయా మధ్యన ఆలయాలకి కనిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఆయన యుగ యుగములు సజీవుడైనటువంటి దేవుడు. మరి ఒక మాట మనం చూస్తే ఒకసారి లూకా సువార్త 24వ అధ్యాయము 5-6 వచనాలు. వారు భయపడి ముఖలను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఎవరండి ఈయన? చెప్పండి, ఎవరు అమ్మా? ఎవరు? సజీవుడు. మన దేవునికి పేరు ఉంది, ఒక మంచి పేరు ఏంటంటే సజీవుడు. ఎవరు చెప్పండి? సజీవుడు. చనిపోయినటువంటి వారు, మృతులైనటువంటి వారు దేవుని స్తుతించలేరంట. సజీవుగా ఉన్నటువంటి వారే దేవుని స్తుతించగలరు, మాట్లాడగలరు. వాళ్ళు మాట్లాడగలరు అంటే బ్రతికున్నటువంటి వాళ్ళు మాట్లాడగలరు, సంభాషించగలరు, తినగలరు, అన్నీ చేయగలరు. కానీ చచ్చిపోయినటువంటి వాళ్ళు ఏమి కూడా చేయలేరు, మాట్లాడారు. చనిపోయినటువంటి వారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వాళ్ళని లేపేద్దామని అంటే లేగు 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 అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. అంటే అలాంటి వారు ఇంకా లేగరు. కానీ యేసయ్య మాత్రము సజీవుడిగా ఇప్పటి వరకు కూడా, నేను ప్రకటించే మాట ఏంటంటే ఇప్పటి వరకు కూడా, ఈ మాటలు వింటున్నటువంటి ఈ సమయం వరకు కూడా నువ్వు ఆయనను పిలిస్తే ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్య ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకని మనం ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన సజీవుడిగా ఉన్నాడు కనుకనే వీరేం చేస్తున్నారంటే వీళ్ళు వెళ్ళిపోయి సమాధుల్లో ఎదుగుతున్నారు. సమాధులు ఇంకా ఉన్నాడేమో యేసు ప్రభు, ఆ రాయి దొర్లించి ఆయనకు సుగంధ ద్రవ్యాలు పోద్దామని చెప్పి వెళ్ళారు. కానీ అప్పటికే లేచిపోయినటువంటి యేసయ్యని గురించి అంటారు, అరే బాబు, మీకు చెప్పిన మాట మీకు అర్థం అవ్వలేదా? మీరు వినలేదా? లేకపోతే గ్రహించలేదా? మీకు అర్థం అవ్వలేదా? యేసు ప్రభు ముందే చెప్పాడు కదా, ఇంకా సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వచ్చే సమాధులు కూడా తిరుగుతున్నారు ఏంట్రా? సమాధిలో లేడు యేసు ప్రభు, ఆయన సజీవుడిగా లేచాడు. మీరు భయపడొద్దు, ఆయన సజీవుడు. ఆయన ఒకవేళ సమాధిలో అలాగే ఉంటే మనం భయపడాలి తప్ప, ఆయన సమాధిలో లేకుండా సజీవుడిగా అప్పటికే ఆయన లేచి ఆయా మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. సంచరిస్తున్న సమయంలో ఆ దేవదూతలు సాక్ష్యం ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలో మృతులలో వెతుకుతున్నారు. మృతం అంటే చీకటిది, లేకపోతే అది దేనికి ఉపయోగం లేనటువంటిది. రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణ ప్రియుని వెతికితిని అన్నది కాబడ. రాత్రి వేళ వెతకడం అంటే ఎప్పుడు వెతకాలండి? వెతకడం అంటే మనం ఎలా వెతకాలి? లేచి ఒక ఆవిడైతే 10 వెండి నాణాలు, ఒక వెండి నాణ్యం పడిపోతే ఆమె ఏం చేసిందంటే లేచి ఒక చీపురు తీసుకుని ఈ దీపం వెలిగించి అది దొరికే వరకు అది వెతికిందంట ఆవిడ. ఈ స్త్రీ ఏమంటుందంటే, ఈ సహోదరి ఏమంటుందంటే, నా ప్రాణప్రియుని రాత్రి వేళ పరుండి వెతుకుతున్నానంట. అంటే ఈ రోజున మన జీవితాల్లో ప్రభువుని అలాగే చనిపోయినటువంటి ప్రభుని అలాగే చనిపోయిన వాడిగానే చూస్తే ఏ కార్యాలు జరగవు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు తిరిగి లేచాడు. ఈ రోజున ప్రపంచమంతా కూడా ఒప్పుకుంటుంది. ఆయన చనిపోయినటువంటి రోజున ప్రపంచమంతా కూడా గుడ్ ఫ్రైడే అన్నారు. ఏం చెప్పండి? ఒక మంచి శుక్రవారం అన్నారు. అంటే ఆయన చనిపోవటము అది మంచిదే. ఎవరైనా ఇంట్లో చనిపోతే అది మంచిదండి కాదు, కీడుగా భావిస్తాం మనం. ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కీడుగా భావిస్తాం, బాధపడతాం. కానీ యేసు ప్రభు వారు చనిపోవడం ద్వారా ప్రపంచానికి గుడ్ ఫ్రైడే అన్నారు. మంచి శుక్రవారం, శుభ శుక్రవారం. ఎందుకు మంచి శుక్రవారం అంటే ఆయన మరణించడం ద్వారా ఈ సర్వ మానవాళికి మోక్షం వచ్చింది, పాపానికి శాపానికి విడుదల వచ్చింది. ఆయన చనిపోవడం దాన్ని ఆ రోజును శుభ శుక్రవారంగా నిర్ణయించి గవర్నమెంట్ వారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు సెలవు దినము ప్రకటిస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయాడు అనేటువంటి ఒక నిర్ధారణ ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది. కానీ ప్రియులారా, ఈ యొక్క పునరుత్థాన దినం రోజున ప్రభువు మనతో దేవదూతల ద్వారా మాట్లాడుతున్నాడు. ఏంటంటే సజీవుడైనటువంటి వాడిని, దేవుణ్ణి మృతుల్లో వెతకూడదు, పాపంలో వెతకూడదు.
పాపములు అతిక్రమలు వెతకూడదు. కొంతమంది ఎలా ఉంటారంటే పాపమే దేవుడే. ఒక ఆయన అన్నాడు ప్రార్థనే తాళ్ళు కట్టుకుంటున్న గాడికి లేకపోతే మంత్రాలు గాడికి మామూలే అన్నాడు. కరెక్ట్ కాదు అది. అంటే అది ఎలాగంటే పిల్లరా, ఏదైనా ఒక వైపు మనం ఉండాలి. ఉంటే అటు కానీ ఇటు కానీ మనం ఉండాలి. అంటే చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండాలి. నులివెచ్చని స్థితిలో ఉండకూడదు. ఉదాహరణ ఏంటంటే వేడి నీళ్ళు స్నానం తెచ్చుకోండి. చలికాలం స్నానం తెచ్చుకున్నప్పుడు వేడి నీళ్ళు కాబల్లో ఒకసారి నీళ్ళు ఎక్కువైపోయి చన్నీళ్ళు కలిపేసినప్పుడు ఆ చల్లదనానికి అటు ఇటు కాకుండా అయిపోతాయి. అటు స్నానానికి పని చేయవు, పడేతానికి అంటే స్నానానికి పని చేయవు, పడేయడానికి కూడా పని చేయవు. నులివెచ్చని స్థితి వాక్యం తెలియజేయబడుతుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే మృతులలో దేవుని వెతుకుతున్నారు, పాపంలో ఇంకా దేవుడు వారికి దొరకట్లే. ఈ రోజున ఆయన సజీవుడిగా ఉన్నాడు కనుక ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. 3వ మాట చెప్పేసి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25 వచనం. ఆయన నిరంతరం జీవించే దేవుడు కనుక మనల్ని కూడా నిరంతరం జీవించడానికి ఆయన మనల్ని కోరుచున్నాడు. ఒకసారి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25 వచనం. విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. జాగ్రత్తగా విందాం పిల్లరా, మన పక్షమున ఆయన ప్రార్థన చేసే దేవుడు కనుక నిరంతరం జీవిస్తున్నాడు. నీవు ఇప్పుడు ప్రార్థన చేసినా, తండ్రికి ప్రార్థన చేసినప్పుడు నీ తరపున ఆయన ఏం చేస్తున్నా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన తన ద్వారా దేవుని ఎద్దుకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు. అంటే ఆయన జీవిస్తున్నాడు కనుక మనల్ని కూడా జీవింప చేస్తున్నటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాడు. ఎలాగంటే ఆయన జీవించేటువంటి వాడు కనుక వీరు కూడా ఎల్లప్పుడూ జీవించాలని కోరుతున్నాడు. అందుకనే పరలోకమైనటువంటి దేవుడు మనకి ఇస్తున్నాడు. పరలోకంలో మనము గమనించినట్లయితే ఈ లోకంలో కొంతకాలమే ఉంటాం. 70 సంవత్సరాలు ఆయుష్ మనిషికి. పూర్వము 1000 సంవత్సరాలు ఉండేది, 900 సంవత్సరాలు బతికేవాళ్ళు, 800 సంవత్సరాలు బతికేవాళ్ళు. అలాగా దిగిపోతూ ఏమంటారు, ఆ ఆయుష్ అయిపోతే ఈ రోజున 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు పెద్ద గొప్ప. హాఫ్ సెంచరీ కొట్టడమే గొప్ప. 50 సంవత్సరాలు బ్రతికితే పర్లేదు, బతికిన తర్వాత 60, 70 వచ్చిందంటే అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే, బాధ. ఎప్పుడు చచ్చిపోవాలా, ఎప్పుడు పోతాడు, ఎప్పుడు తీసుకుపోతుందా దేవుడు అని ఆ ముసలమ్మలో చాలామంది ఆ వృద్ధాపినటువంటి తండ్రులు అడుగుతారు, ఎప్పుడు తీసుకెళ్ళిపోతా దేవుడు, చచ్చిపోతే బాను, ఎందుకు నా వల్ల ఉపయోగం ఏంటి, ఇలా బాధపడుతూ ఉంటారు. మన ఆయుష్ ఇప్పుడు పిల్లల 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే ఒకవేళ గట్టిగా కొడితే 100 సంవత్సరాలు బతుకుతామేమో. అంటే కొన్ని చోట్ల 100, 150 లేకపోతే 102, 103 బ్రతికినటువంటి కొంతమంది వృద్ధాపినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే కొంతకాలమే మనం ఈ లోకంలో ఉంటాం, ఎల్లకాలం ఉండము. చాలామంది నేను ఎక్కువ కాలం ఉంటానని చాలామంది చక్రవర్తులు, చాలామంది పెద్ద పెద్ద రాజులు నేను ఎక్కువ కాలం ఉంటాను, నేను కలకాలం ఉంటానని చెప్పి చాలామంది ఊగిసలాడారు, కానీ అందరూ కూడా వెళ్ళిపోయారు. ఎంతకాలం ఉంటామో తెలియదు. కానీ ప్రభు మనం కోరేది ఏంటంటే ఆయన సజీవుడు కనుక మనము కూడా సజీవులుగా ప్రభుతో యుగ యుగాలు ఉండాలని కోరుచున్నాడు. అందుకని ఆయన సజీవుడు అయినటువంటి దేవుడు. మనకు అసలైనటువంటి లోకం ఇక్కడ లేదండి. మనకు ఉన్నదే తక్కువ రోజులు, తక్కువ సంవత్సరాలు. మనకైనా మనం ఏం చేస్తామంటే అన్నిటికంటే ప్రాముఖ్యం దేవుని ప్రక్కన పెట్టి మన పనులకి లేకపోతే మన ఇంట్లో మనం నిమగ్నం అయిపోతూ ఉంటాం. దేవుని పెద్ద పట్టించుకోం మనం. అయితే మన అసలైనటువంటి లోకము అసలైంది మనకి అక్కడ ఉన్నది. అక్కడ మనం ప్రభుతో యుగ యుగాలు కొన్ని కోట్ల సంవత్సరాలు ప్రభు ఎంతకాలం ఉంటే అంతకాలం ప్రభుతో మనము ఉంటామండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటారు, ఆ దేశం కోసమే, ఆ పరలోక రాజ్యం కోసమే ఈ తిప్పలో ఇంత మండుటెండలో కూడా సరిగా పరిస్థితులు బాగోపోయినా, ఆరోగ్యం బాగోపోయినా, మనకి పరిస్థితులు బాగోపోయినా మన వ్యాపారాలు పనులని కూడా ప్రక్కన పెట్టి ఆయనను స్తుతించడం అనేటువంటిది ఏంటంటే ఆ పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని. దేవునికి స్తోత్రం. మన ఆశ ఎలాగుందో మన దేవుడు కూడా నన్ను మనందరినీ ఆ పరలోక రాజ్యం చేర్చాలని ఒక ఆశ, తాపత్రయం. ఆయన జీవిస్తున్నాడు కనుక మీరు కూడా నిరంతరం జీవించాలని కోరుతున్నాడు దేవుడు. ఆయన ఆశిస్తున్నాడు నిరంతరం ఆయనతో ఉండాలని. కనుక మన జీవితంలో మనం ఏం చేయాలి తెలుసా, నిరంతరం ఆయనతో ఉండేటువంటి భాగ్యము మనం కలిగి ఉండాలని తెలియచేస్తూ ఒక మాట చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో మనం చదివితే, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుకను మీరును జీవింతురు, మిమ్మును అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తును. కొన్ని మాటలు మనం చూస్తున్నాం ఇందులో. ఆయన ఏమంటాడంటే, నేను వెళ్ళిపోతున్నా కానీ ఆదరణకర్తను మీకు పంపిస్తాను.
యుగ యుగాలు ఉంటాను, నేను జీవిస్తాను, మీరు కూడా నాతో జీవించాలని ఈ మాటలు అంటున్నట్టు మాట ఏంటంటే, అయితే మీరు నన్ను చూస్తారు. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. అమ్మా ఇలా ముగిస్తున్నాను, నా వైపు చూడండి ఒకసారి. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను చూడదు. లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు, లోకమైనటువంటి స్థితిగతులు చూస్తే యేసు ప్రభువును చూసేటువంటి భాగ్యం పోతుంది. కానీ ప్రభువును వెంబడించేటువంటి వారి జీవితాల్లో కొంతకాలమైన తర్వాత లోకము చూడనప్పుడు అయితే మీరు నన్ను చూస్తారు మహిమ దేహంతో. దేవునికి స్తోత్రం. నేను చెప్పాను కదా, చాలాసార్లు చెప్తాను, దేవుని రాకడ వచ్చినప్పుడు ఆయన దూత బోర శబ్దము మనకు వినబడినప్పుడు మనం మధ్యాకాశానికి వెళ్ళిపోతాం, ఎక్కి వెళ్ళిపోతాం. చూడండి, ఒక పావురములత పక్షి ఆటోమేటిక్గా ఎగురుతూ వెళ్ళిపోతుంది. మనం ఎగరాలంటే ఎగలేం. కానీ ఆ సమయంలో దూత బోర ఊదినప్పుడు ప్రభు పిలుస్తారు, ఇక్కడికి ఎక్కిరండి. లాగినాలి, ఇక్కడికి ఎక్కిరండి అనగానే ఈ పరిశుద్ధులైనటువంటి వారు, పవిత్రంగా జీవించిన వారు, ప్రభు కొరకు జీవించిన వారు, ప్రభువే నాకు ఆధారం అని ప్రభు మీద ఆధారపడి జీవించేటువంటి వారు, అటు ఇటు కాకుండా ఒకే మార్గంలో లేక ఒకే విధంగా జీవించిన వారు ప్రభు స్వరాన్ని విని రెక్కలు వచ్చి పైకి ఎగిరిపోతారండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆ రాకడ కొరకే ఎదురు చూస్తున్నాం మనం. ఆయన అంటాడు ఏంటంటే ఇక్కడ, ఇదిగో నేను మిమ్మల్ని అనాథులు వదలను, మీరు నన్ను చూస్తారు. లోకము మమ్మల్ని చూడదు, కానీ లోకము నన్ను చూడదు, కానీ వారు నన్ను మర్చిపోతారు, కానీ మీరు నన్ను చూస్తారు. ఎప్పుడు చూస్తారు? చనిపోయినటువంటి కూడికిలోకి వెళ్ళినప్పుడు అక్కడ మాట చెప్తాం, ఆ చనిపోయిన వ్యక్తిని మనం తర్వాత పరలోకంలో చూస్తామంట. అలాగే ప్రభువును మనము ఎల్లప్పుడూ చూస్తాము. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. ప్రభుత్వం మనం జీవించే కృప ఇస్తాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ముగిస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఏంటంటే, ఈ లోకం మనకి శాశ్వతము కాదు. రాబోయే దినాల్లో 666 ముద్ర అనేటువంటిది వస్తుంది. వాళ్ళకే అన్నీ కొనుక్కోవడానికి కొన్ని పరిస్థితులు ఈ సమయం అయితే అవుతుంది. కాబట్టి సమయం ఉన్నప్పుడు నేను మరలా చెప్తాను. అంటే పిల్లలు, ఈ లోకంలో మనకు ఒకవేళ ఏమీ లేకపోయినా, ఈ లోకంలో మనకు ఒక బీద లాజరులాగా మన పరిస్థితి దీన పరిస్థితిలో ఉన్నా, ప్రభువుని వదిలిపెట్టకుండా, ఒకవేళ మనకి ఏది లేకపోయినా, బీద లాజరు ధనవంతుడు తినేటువంటి ఆ ఆహారాన్ని తినగా మిగిలినటువంటిది ఎక్కువైపోయి గోడ పక్కన పడేస్తుంటే, ఆ ఎంగిలి ఆకులో ఉన్నటువంటి ఆహారం తిని, ప్రభువా నీవు కనీసం ఇదన్నీ ఇచ్చావు ప్రభు, నీకు స్తోత్రం అని స్తుతించి ప్రభువుని మహింపరిచి తిని భుజించి భక్తి చేసేవాడు. ఆడు చనిపోయాడు, ఈడు చనిపోయాడు. ధనవంతుడేమో నరకం వెళ్ళిపోయాడు, బీద లాజరేమేమో పరలోకం వెళ్ళిపోయాడు. అక్కడ పరలోకంలో అబ్రహాము కుడిరొమ్మున ఆనుకొని ఉన్నప్పుడు నరకంలో ఈ యొక్క ధనవంతుడు యాతన పడుతున్నాడు. చూడండి, రాబోయే దినాల్లోనంట ఈ ఎండాకాలం మరి ఎక్కువగా ఉంటుందంట ఎండ. నిన్న ఒక పాస్టర్ గారు, మేము ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ చెప్తున్నారు పాస్టర్ గారు ఏంటంటే, ఈ మే నెల చివరి వరకు కూడా ఎండలు భయంకరంగా ఉంటాయంట. బయటికి ఎక్కువ రావద్దు, ఎక్కువ వాటర్ తీసుకోండి. ఆటోమేటిక్గా వాటర్ అనేటువంటిది మన బాడీలో డిహైడ్రేషన్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. కనుక ఎండలు ఎక్కువ ఉంటే జాగ్రత్తగా ఉండని ఒక దైవజనుడు పెద్ద ఆయన మాకు జాగ్రత్త చెప్తా ఉన్నారు. పిల్లరా, మనం ఒక్కసారి గమనిస్తే, ఇదిగో ఈ లోకంలో మనము శాశ్వతం కాదు. ఈ యొక్క బీద లాజరు ఉన్నటువంటి వాటిని తిని భుజించి, ప్రభువా నువ్వు నాకు ఇదైనా ఇచ్చావు నాయన స్తోత్రం అనుకున్నాడు. ధనవంతుడు తిని పడేగా మనలాంటి కుటుంబాలంటే చాలా కుటుంబాలు బ్రతకొచ్చు. అటువంటి యొక్క పరిస్థితి కలిగి ఉన్నప్పుడు వాడేమో నరకం వెళ్ళాడు, బీద లాజరుని పరలోకం వెళ్ళాడు. అక్కడ మొరపెడుతున్నాడు. ఏంటంటే, ఒక్క వేలుతో చిటికెను అంటే ఒక్క వేలుతో చుక్క నోట్లో వేస్తే చాలు నాకు అని ఆరాటపడుతున్నాడు. పిల్లరాన్ని మనం అలా ఉండకూడదని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనతో వెంట పెట్టి తీసుకెళ్ళటానికి దేవుడు ఇప్పటి వరకు కూడా సజీవుడిగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజులో దేవుని బిడ్డలు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? ప్రభువుని చనిపోయిన వాడిని చనిపోయిన అలాగే చూస్తున్నారు. చచ్చిపోయినటువంటి ప్రభువుని చనిపోయేవాడుగా చూస్తున్నారు. కానీ లేచి 2026 సంవత్సరాల క్రితం ఆయన లేచి సజీవుడికి ఇప్పటి వరకు ఉన్నారు. కానీ కొంతమంది ఇంకా నమ్మకుండా అక్కడక్కడ వెతుకుతూ ఉన్నారు. చచ్చిపోయినటువంటి ఆ ప్రభుని చనిపోయిన వాడిగానే వెతుకుతున్నారు తప్ప సజీవుడిగా ఆయన వెతకట్లేదు. నేను ముగిస్తున్నాను. ప్రభు బలారాధన కార్యక్రమం ఉంది కనుక చివరి మాటలు అంటాడు, నేను జీవిస్తున్నాను కనుక మీరు కూడా జీవించాలి, మీరు కూడా నాతోనే ఉండాలి.
మీరు కూడా నాకులాగా జీవించాలి, నేను సజీవుడు కనుక మీరు కూడా సజీవంగానే ఉండాలని దేవుడు కోరుచున్నాడు. అలా ఉండాలని తెలియచేస్తూ ఆయన యుగ యుగాలు సజీవుడు కనుక ఈ యొక్క పునరుత్థాన దిన ఆరాధన రోజున మీకు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసేది, మనం నమ్మవలసింది ఆయన ఇప్పటికీ ఆయన సజీవుడిగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు ఇప్పుడు పిలిచినా ఎప్పుడు పిలిచినా ఎవరైనా అంటే దేవుడిని ఎవరు పిలిచినా ఆయన సజీవంగా ఉన్నాడు కనుక వెంటనే పిలిస్తే పలికే దేవుడు.